రామ్ చరణ్ అయితే జీవించేశాడు. జై చరణ్, జై చరణ్. ప్రభాస్ అని చెప్తున్నా మూవీ మాత్రం. హలో గైస్, మరి చూసుకుంటే ఆల్మోస్ట్ 150 నుంచి 180 మైల్స్ అయితే వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక మొన్నటి నుంచి వచ్చినాయి. సో ఏంటంటే ఇక్కడ విషయం గైస్, అంతమందికి అగైన్ ఒక్కొక్క మైల్లో కొంతమంది ఏమడుగుతున్నారంటే, బ్రో మేము కొంచెం ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాలనుకుంటున్నాం, పిల్లలు అలాగే మా వైఫ్కి. సో అని కొంతమంది, అలాగే కొంతమంది మా తమ్ముడిని తీసుకెళ్ళాలనుకుంటున్నాం అని కొంతమంది. సో కొంతమంది పేరెంట్స్ అమౌంట్ ఇవ్వట్లేదు బ్రో, ఎక్కడో బయట ఉంటున్నామని కొంతమంది. సో బ్రదర్స్ అందరివి అగైన్ చాలా జెన్యూన్ రీజన్స్, అందరూ కూడా చూడాలి అని చాలా ఆతృతగా ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇక్కడ ఏంటంటే అంతమందికి ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి, నా సబ్స్క్రైబర్ కౌంట్కి కానీ అగైన్ నాకు వచ్చిన మెయిల్స్కి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినవి యావరేజ్గా 150 వచ్చాయి అనుకోండి. 150 టికెట్స్ ఇంటూ 250. ఒకసారి మీరే లెక్కేయండి ఎంత వచ్చిందో. అంటే నేను ఇవ్వను అని చెప్పట్లేదు గైస్, ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే మీరందరూ నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే ఈసారి కొంచెం ఆ ఇచ్చే విధానం మార్చాను నేను. ఎందుకంటే ఇందులో ఎవరు హర్ట్ అవ్వకూడదు, ఎవరు కూడా ఫీల్ అవ్వకూడదు. సో ఆ మాదిరిగా ఎవరైతే జెన్యున్గా ఎలిజిబుల్ అవుతారో, ఒక గేమ్ టైప్ అనుకోండి, ఈ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ఇస్తాను. ఈ గేమ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మన పెద్ద 300 కోట్లు కట్టేసింది, అంతే కదా. 400 కోట్లు ఏ రోజున కొట్టబోతుంది అని మీరు ప్రెడిక్ట్ చేసి, సో పలానా డేట్ ఆ రోజున కొట్టబోతుంది అని చెప్పి ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారో, ఎవరైతే కరెక్ట్గా డేట్ పెడతారో, మళ్ళీ ముందే చెప్తున్నా అది ఎడిటెడ్ అని రాకూడదు. సో ఒక కామెంటే ఉండాలి. సో అట్లాగా ఏమైనా మీకు అలా అనిపించి మీరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగి, ఓకే పలానా June 10th కొట్టబోతుంది, లేకపోతే పలానా June 11, సో అని చెప్పి ఆ డేట్ కరెక్ట్గా కామెంట్స్లో పెట్టియండి. సో బ్రో మరి అందరూ పెడతారు కదా చాలామంది, మరి అలా బ్రో అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడే ఒక పాయింట్ ఏంటి అంటే, ఎవరి కామెంట్గా అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో, ఎక్కువ లైక్స్ కానీ ఎక్కువ రిప్లైస్ కానీ వస్తాయో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ఇస్తాను. సో మరి మా కామెంట్కి ఎలా బ్రో లైక్లు వస్తాయని మీరు అడగొచ్చు. సో అసలు ఏంటి, మీరు జెన్యూనా కాదా రీజన్ అక్కడ మీరు మెన్షన్ చేయండి. సో కొంతమంది జెన్యూన్గా చెప్తున్నారు, ఎవరో ఒక బ్రదర్ పంజాబ్లో ఎక్కడో చదువుతున్నాడంట, సో కొంచెం పేరెంట్స్కి అమౌంట్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక బ్రో అడిగా, నాకు చాలా జెన్యూన్ అనిపించింది. సో అట్లాగే ఏమైనా జెన్యూన్ రీజన్స్ ఉంటే డేట్ పక్కన ఆ రీజన్ పెట్టండి. మీ పేరు కానీ మీ డీటెయిల్స్ కానీ ఏమీ అక్కర్లేదు. మీ రీజన్ ఒక 10 మందికి నచ్చి 10 మంది లైక్ కొట్టారు అంటే ఖచ్చితంగా నేనైతే మీకు ఖచ్చితంగా టికెట్ అయితే ఇస్తాను. అది కూడా 400 కోట్లు కొట్టిన రోజు. సో ఈజీగా అవుతుంది గైస్. ఆల్రెడీ ఈరోజు మనకి 300 కోట్లు వచ్చేసింది, ఇంకొక 100 కోట్లు. ఎందుకంటే మనకి టైం గ్యాప్ ఉంటుంది కదా. సో పెద్ద టీం నుంచి, పెద్ద ట్విట్టర్ పేజ్ నుంచి అఫీషియల్గా పెద్ద ఈ రోజున 400 కోట్లు కలెక్ట్ చేసింది అని వచ్చిన రోజు, ఆ రోజున నేను చూస్తాను ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకైతే నేను ఇమీడియట్గా ఇచ్చేస్తాను గైస్. సో ఎలాగైతే నేను ప్లాన్ చేసుకున్నాను. మ్యాక్సిమం ఇందులో ఏంటంటే ఎవరు అగైన్ నేను ఏదో ఫేవరెట్గా లేకపోతే ఏదో ఇచ్చేస్తున్నాను కావాలని అనే ఒక ఫీలింగ్ అయితే ఉండదు. మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మిమ్మల్ని ఎవరిని నేను హర్ట్ చేయకూడదు అనుకుని ఇదో గేమ్లో పెట్టాను, ఒకసారి ట్రై చేయండి. సో బ్రో మరి ఒక వీడియోనే అని అంటారు, కాదు బ్రదర్స్, ఇదేంటంటే ఈ వీడియోలో ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఇస్తాను. సో అప్కమింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటా, ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఒకటి పెడతాను, రేపు ఒకటి పెడతాను, ఎల్లుండి ఒకటి పెడతాను. సో అట్లాగే అన్ని వీడియోలు కంపేర్ చేసుకుంటాను. నేను ఆ రోజున చూస్తాను ఈ అన్ని వీడియోస్లోకెల్లా ఏ వీడియోలో ఒక కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చి ఉంటాయో, ఎక్కువ రెస్పాన్సెస్ వచ్చి ఉంటాయో వాళ్ళకి నేను ఇమీడియట్గా మెయిల్ పెడతాను. ఇమీడియట్గా గోల్డ్ క్లాస్ టికెట్ అయితే నేను పంపిస్తాను వాళ్ళకి, ఇది నా ప్రామిస్. సో రూల్స్ ఏమైనా అర్థం కాకపోతే ఇంకోసారి వెనక్కి వెళ్ళి చూడండి. మరి విషయాల్లోకి వెళ్ళిపోతే, పెద్దగాడు మండే అని చూడట్లేదు, వర్కింగ్ డే అని చూడట్లేదు, ఏమని చూడట్లేదు, విపరీతమైన బుకింగ్స్ పడుతున్నాయి గైస్. ఎక్కడా కూడా అసలు ఆగట్లేదు. ఎందుకంటే మనం చూసాం మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని కొన్ని సినిమాలను ఎలా లాక్కొచ్చాడో మనం చూసాం. మీకు గుర్తుందో లేదో, రచ్చ అనే సినిమా చాలా యావరేజ్ సినిమా, కానీ ఒక 40 కోట్లు కొట్టింది ఆ సినిమా. ఎవరి వల్ల? ఓన్లీ చరణ్ గారి స్టామినా వల్ల. సో ఆ మాదిరిగా కొన్ని సినిమాలు ఏంటంటే, సో యాజ్ ఇట్ ఈజ్ ఆయన లాక్కొని వస్తాడు. ఇప్పుడు పెద్ద మూవీకి కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఆడియన్స్ ఏం చెప్తున్నారు అంటే, చరణ్ గారు మాత్రమే లాక్కొని వచ్చారు. సో మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా అగైన్ కట్టి పడేసినట్టు ఆ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. అందుకే ఏదైనా సరే ఒక స్టార్ హీరో కష్టపడుతున్నాడు అంటే ఖచ్చితంగా దాని తాలూకు రిజల్ట్ మనం చూస్తాం. ఇందులో డూప్స్ పెట్టుకోనో లేకపోతే ఇంకేటో పెట్టి విఎఫ్ఎక్స్ వాడి అలాంటి ఒక్క సీన్ కూడా లేదు. యాజ్ ఇట్ ఈజ్ చరణ్ గారు ఏదైతే కష్టపడ్డారో అదే మనకు స్క్రీన్ మీద కనిపించింది. సో ఈవెన్ మండే కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది గైస్. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటో. కాంటెస్ట్ కూడా మీరు పార్టిసిపేట్ అవ్వండి. థ్యాంక్ యూ.